రాజీనామాను కూడా తీసుకొచ్చేసారు షోలోకి. మొత్తానికి ఇది లాంగ్ వెయిటింగ్. ఇది ఈరోజు ఆయన ఒక కారణం దొరికింది. వచ్చి 6 నెలలు కూడా కాని ప్రభుత్వం మీద ఇలా నిందలేస్తూ పోవటం తనకి తీవ్ర మనస్తాపం కలిగించింది, వేదన కలిగించింది. అందుకనే రాజీనామా చేస్తున్నాను. నిజానికి పాపం రాజీనామా చేస్తున్న వాళ్ళకి కారణాలు దొరకట్లా, ఈయన ఏదో దొరకబుచ్చుకున్నారు. ఏమంటారు? అంటే కారణం ఏముంది, ఓడిపోయారు. ప్రజల తీర్పు అనేది ఆయన స్ట్రెస్ చేశాడు. వాస్తవానికి ప్రజల తీర్పుని బట్టి మనం వెళ్లాల్సి ఉంటుందని 6 నెలలు సమయం ఇవ్వాలి అన్నది అదొక మాట నిజము వాసుదేవ్. ఎందుకంటే జగన్ను బలపరిచారు, చంద్రబాబుని బలపరిచారు, వాళ్ళు ఇటు మారారు, వాళ్ళు ఇటు ఏవేవో చెప్తుంటారు. ప్రజలు అనేవాళ్ళు ఒక పెద్ద తీర్పు ఇచ్చిన తర్వాత మీరు దాని మీద మీ అభిప్రాయం వేరు. కానీ ప్రజల తీర్పు అనే ఒక అంశం ప్రజాస్వామ్యంలో కీలకమైన పాత్ర వహించే మాట మాత్రం నిజం. అది జగన్కు 150 స్థానాలు ఇచ్చినప్పుడు దానికి అదే గౌరవం ఉంటుంది. చంద్రబాబుకు లేకపోతే ఎన్డీఏకు 164 ఇచ్చినప్పుడు దాన్ని కూడా మనం గమనంలోకి తీసుకోవాలి. ఇంకా అవంతి శ్రీనివాస్ అంటారా, ఆయన ఎలాగో రాజకీయ నాయకులు చాలామంది మాజీ మంత్రులు వాళ్ళందరూ కొంత తప్పుకుంటున్న పరిస్థితి ఉంది. ఆయన నిజానికి అంత సూటిగా ఆ కారణం వల్ల రాజీనామా చేస్తున్నానని చెప్పలేదు. నిజానికి అది కూడా పాసింగ్ రిమార్క్స్. ఆయన చాలా ఇంట్రెస్టింగ్ కామెంట్, చాలా రిమార్క్స్ లో అది కూడా ఒకటి. 6 నెలల సమయం ఇవ్వాలి, 6 నెలలు కాకుండానే ఇవన్నీ చేయకూడదని ఆయన జగన్ మీద నేను ఎవరిని విమర్శించను అని చెప్తూనే పరోక్షంగా 2-3 విమర్శలు చేశారు. ఇది అధికారంలోకి వచ్చే వరకు ప్రజల కోసము లేకపోతే అది ఇది అంటారు, వచ్చిన తర్వాత తమ సొంత అజెండా అమలు చేస్తారు అని ఒక విధంగా. అంటే అప్పుడు జగన్ సొంత అజెండా అమలు చేశాడు, ఇప్పుడు కూడా ఆయన 6 నెలలు కాకుండానే హడావుడి పడుతున్నాడు అన్న పద్ధతిలో పరోక్షంగా అన్యాపదేశంగా. ఒకసారి అవంతి శ్రీనివాస్ బయట చూద్దాం సార్, ఆయన ఏం మాట్లాడారు. పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారికి నా వ్యక్తిగత కారణాలతో రాజకీయాలు దానికి విద్యార్థి బాధితులు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యత్వానికి కానీ రాజీనామా చేస్తున్నాను. మరియు మీరు ఇచ్చినటువంటి అవకాశానికి ధన్యవాదాలు జగన్మోహన్ రెడ్డి గారికి. నా రాజీనామాను ఆలోచించుకోండి. పార్టీ రాజశేఖర్ గారు, పార్టీ అధ్యక్షుడు అమర్నాథ్ గారు, సెంట్రల్ ఆఫీస్ రైట్ చూసాం కదా సార్. అంటే ఆయన ఇంకో మాట కూడా అన్నారు, నయా పైసా అవినీతి ఆయన చేయలేదు అని. ఎవరైనా అదే చెప్తారు కదా, అందరూ సత్యహరిశ్చంద్రులు, స్వచ్ఛమూర్తులు. ఓకే, ఆరోపణలు ఏమొచ్చాయి, లేకపోతే కొంతవరకు ఒక దశలో వైసీపీ లేకపోతే ముఖ్యమంత్రి డిఫెన్స్లో ఉండడానికి దారి తీసిన కారణాల్లో ఈయనకు సంబంధించిన అంశాలు కూడా కొన్ని ఉన్నాయి. బట్ అది అయిపోయింది. ఒకటి జనరల్గా వీళ్ళందరూ కొంత మారుతున్న పరిస్థితి ఉంది పార్టీలో. కొంతమంది ఇప్పటికే చేరిపోయారు, కొంతమంది చేరుతూ ఉన్నారు, నేరుగా చేరటం లేదు. ఇప్పుడు అవంతి శ్రీనివాస్ అంతకుముందు ఆయన ప్రజారాజ్యం దశని ఇప్పుడు ఎక్కువగా అప్పుడు చాలా బాగుండిందని పొగుడుతున్నారు, అప్పుడు కూడా గెలిచారు కదా. అందువల్ల ఒక మాట చెప్పాలంటే అవంతి శ్రీనివాస్ మారడం అన్నది కేవలం వ్యక్తిగతం కాదు. ఉత్తరాంధ్రలో ఒక విధమైన ఆ పార్టీలో వైసీపీలో కొంత ఇది జరుగుతుంది, కొంత చర్నింగ్, కొంత మథనం జరుగుతుంది. అంటే అయిపోయిన తర్వాత కూడా విజయసాయిరెడ్డి, వైవి సుబ్బారెడ్డి వీళ్ళదే ఉంది అని బొత్స సత్యనారాయణ గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పటికీ ఆయన వెనక ఉన్నటువంటి వీళ్ళందరిలో మటుకు కొద్దిగా ఏమనాలి కదలికలనండి లేకపోతే కసరత్తులు అవి జరుగుతున్నట్టుగా ఉన్నాయి. అవంతి మాట్లాడిన దాంట్లో ఆయన చెప్పేశారు దాదాపు, ఇప్పటికిప్పుడు నేనేం చెప్పను, తర్వాత నిర్ణయం తీసుకున్నప్పుడు మీకు తీసుకుంటానని. దాదాపు ఇప్పుడు ఆయన అదా ఇదా అనే ప్రశ్న అంతే. సరే, అంటే తెలుగుదేశం వాళ్ళు ముందరకాలకి బంధాలేశారు. బుద్ధా వెంకన్న గారు ట్వీట్ కూడా చేశారు. బుద్ధా వెంకన్నకు ఒక స్టైల్ ఉంది, ఆయన ఒక పాత్ర నిర్వహిస్తాడు. అఫ్ కోర్స్ ఆయన కూడా ఒక శిబిరానికి ప్రతినిధి అని ఇది వరకు ఉండేది అధికారంలో లేనప్పుడు. వచ్చిన తర్వాత అది కంటిన్యూ అవుతుందా లేదా, ఆయన మాటలు లోకేష్ అభిప్రాయాలను ప్రతిబింబిస్తాయి అన్నది ఇప్పుడు ఇంకా మనం చెప్పగలిగిన పరిస్థితి లేదు. కానీ ఒక విషయాన్ని బుద్ధా వెంకన్న ట్వీట్ బట్టి తెలుస్తుంది. అది వాసిరెడ్డి పద్మ అయినా, అవంతి శ్రీనివాస్ అయినా, ఇంకొక ఆయన అయినా, వీళ్ళను బయట నుంచి వచ్చిన వాళ్ళను మీరు ఎక్కువగా తీసుకొని ఎప్పటి నుంచో ఉన్న వాళ్ళను పక్కన పెడుతున్నారు. మా